శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రమాదం స్థావరం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం ర్యాట్ హోల్ మైనర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. 9వ రోజు రెస్క్యూ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న మృతదేహాలను జీపీఆర్ అనే రాడార్తో గుర్తించారు. వారి బాడీలు వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీమ్స్ ఈ రోజు సాయంత్రానికి సహాయక చర్యలు కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బురద మట్టి పేరుకుపోయినట్లు గుర్తించారు. అక్కడ చిక్కుకున్న వారు ఉండవచ్చు అన్న అనుమానంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా ఐసోనార్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో పరిశీలించారు. 4 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 4 బాడీల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డెడ్ బాడీలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేంద్రాచారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్రాచారి, చెప్పండి అప్డేట్స్. శిలా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కూడా ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు సంబంధించి కూడా ఈరోజు కొద్దిగా పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12 బృందాలతో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 9వ రోజు ఆశాజనకంగా ఈ రెస్క్యూ బృందాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వరకు అయితే ఈ జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో 4 ఆచూకీ కనుగొన్న నేపథ్యంలో మరో మిగిలిన 4 ఆచూకీ కోసం కూడా తీవ్రంగా బృందాలు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద అయితే ప్రస్తుతానికైతే 12 బృందాలతో కూడా తప్పిపోయిన 8 మంది కోసం కూడా గాలింపు చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తాం. మనం చూస్తే ఈరోజు 9వ రోజు పూర్తి స్థాయిలో ఇక వేగంగా రెస్క్యూ బృందాలు అయితే ముందు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఈ రెస్క్యూ బృందాలు ప్రధానంగా సింగరేణి అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 17 అడుగుల మేర మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో ఆ మట్టిని తొలగించడంలో ఈ 2 బృందాలు సింగరేణి అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మట్టిని ఎత్తిపోసేందుకు కూడా సింగరేణి కార్మికులు కూడా తమ పనిముట్ల ద్వారా కూడా మట్టిని ఎత్తిపోస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు 2 ఫీట్ల వరకు కూడా ఎత్తిన కొద్దీ మరొకసారి నీరు బయటికి ఉబ్బికొస్తున్న నేపథ్యంలో పనులకు ఆటంకం కలుగుతాయని చెప్పేసి కూడా సింగరేణి బృందం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం 9వ రోజు పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే సాయంత్రం వరకు కూడా అయితే తప్పిపోయినటువంటి 8 మందికి సంబంధించి కూడా 4కి సంబంధించిన సమాచారం అయితే అంటే ఏదైతే 4 ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. 4కి సంబంధించి కూడా అక్కడే ఈ రెస్క్యూ బృందాలు కూడా వాళ్ళని వెలికి తీసేందుకు కూడా పూర్తి స్థాయిలో తవ్వకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా 4 కోసం కూడా మరో బృందాలు కూడా జీపీఆర్ సిస్టమ్ ద్వారా చూస్తున్నాము. పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా టీబీఎం మిషన్ విడి భాగాలను కూడా గ్యాస్ కట్టర్తో రైల్వే సిబ్బంది ఏదైతుందో రైల్వే సిబ్బంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. రైల్వే సిబ్బందితో ప్లాస్మా కటింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1500 టన్నులు ఉన్నటువంటి ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేయడం చాలా కష్టతరంగా మారిపోయింది. ఇదే కొద్దిగా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బోరింగ్ మిషన్ కనుక తొలగించి విడిభాగాలుగా తొలగించేసి బయటకు పంపిస్తే అక్కడ ఈ మిగతా 4కి సంబంధించిన ఆచూకీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పటికే జీపీఆర్ రాడార్ ద్వారా కూడా ఈ మిగతా 8 మంది ఉన్నారు. ప్రస్తుతానికి 8 మందిలో 4కి అయితే సంబంధించినటువంటి సమాచారం అయితే లభించింది. మిగతా 4 కోసం పూర్తి స్థాయిలో సమాచారం కోసం జీపీఆర్ రాడార్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో అక్కడ అన్వేషణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇప్పుడు 4 అయితే ఎవరైతే గుర్తించారో ఆ 4కి సంబంధించిన సమాచారం సాయంత్రం వరకు కూడా వారిని రక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే వీరి స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం అవుతుంది. వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బతికి ఉండే అవకాశాలు లేవని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చెప్పిన పరిస్థితి. కాకపోయినప్పటికీ వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బతికి ప్రాణాలతోనే బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే 11 బృందాలతో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా నిరంతరంగా కూడా గ్యాప్ లేకుండా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న 14 అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ర్యాట్ హోల్ సంబంధించినటువంటి బృందం కూడా మరి కాసేపట్లో మళ్ళీ 14 మంది సంబంధించినటువంటి బృందం కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ బృందమే చాలా కీలకంగా మారబోతుంది. ర్యాట్ హోల్కి సంబంధించినటువంటి సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు
చేతులతోనే చేతులకు సంబంధించిన పనిముట్ల ద్వారానే మట్టిని తవ్వుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళదే ఒక పురోగతి కనిపిస్తుంది. దీంతోపాటు సింగరేణి కార్మికులు కూడా కీలకంగా మారబోతుంది. ఇక గ్యాస్ కట్టర్లకు సంబంధించి కూడా రైల్వే సిబ్బంది పూర్తి స్థాయిలో గ్యాస్ కటింగ్ సంబంధించి ప్లాస్మా కటింగ్స్తో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారబోతున్నాయి. మిగతా బృందాలన్నీ కూడా తమకు కావలసినటువంటి సహాయ సహకారాలను కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు కూడా ఉబ్బికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పనులు కొద్దిగా మందకొడిగా సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నీటిని కూడా ఎప్పటికప్పుడు బయట తోలిసే పనిని కూడా ఇప్పటికే చేపట్టిన పరిస్థితి. అయితే ఈ రకంగా చూసినట్లయితే సాయంత్రం ఈరోజు వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. వనపర్తి జిల్లా బహిరంగ సభ తర్వాత నేరుగా 5 గంటలకు ఈ ఎస్ఎల్బిసి సొరంగం వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పటివరకు కూడా సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసే విధంగా కూడా ఈరోజు వనపర్తి జిల్లాలో పర్యటించిన అనంతరం నేరుగా ఎస్ఎల్బిసికి వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇప్పటివరకు అయితే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు. అధికారులు మాత్రమే ఇక్కడ సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఈ బృందాలకు అయితే రెస్క్యూ బృందాలకు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అన్ని బృందాలు 12 బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో విధుల వారీగా వాళ్ళు లోపలికి వెళ్ళి వస్తూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈరోజు మాత్రం 4గురికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 4గురికి సంబంధించి మాత్రం రెస్క్యూ బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎస్ఎల్బిసి సొరంగం వద్ద జరుగుతున్న పనులు అయితే 9వ రోజు కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బృందాలన్నీ కూడా తమ శాశక్తుల కృషి చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల కనుక సీఎం ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. శీలా. రైట్. థ్యాంక్ యూ నరేంద్రచారి.